డ్రామా కంపెనీలో జరుగుతుంది కార్తీక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇక్కడ ఉన్న బావగారికి ఆటలు పాటలు గేమ్స్ అన్ని ఇష్టం కదా. సో ఏమంటారు? ఒక నిమిషం బావా, ఏం కావాలి నీకు? సింగింగ్ పాటలు అయితే మా సత్యమ్మకి మంచి పాటలు అంటే చాలా ఇష్టం. సరే ఇప్పుడు మిమ్మల్ని పిలవాలంటే ఏమని పిలవాలి? నేను అతను బావని పిలుస్తాను, నువ్వు నన్ను బావని పిలు. కాబట్టి నేను కూడా నేను బావని పిలుస్తా. ఓ అంటే అందరు నా బావలేనా ఈ రోజు? అంటే బావలు సయ్యా. మరి ఇదే జోష్ తో ఒక అద్భుతమైన సింగింగ్ సెగ్మెంట్ రెడీగా ఉంది. అయితే ఆ బావల్ని కూడా పిలిచేద్దాము, వచ్చేయండి. అనురాగం ఆనాటిది ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. మగువగా పుట్టిన జన్మ ఫలితమేనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే ఎదలను ఎనలోగే అందగాడు ఇతడంట ఎదకులోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట అయినా నేను మారాలి అందంగా వదులిస్తాలి సుఖమై ఎదవిరబూస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏ విచిత్రము నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రము ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏ విచిత్రము నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రము. నీ కలలన్నీ కళ్ళనైగా తిరిగి కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లకు పోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల చెప్పని బింకాలో బిడియాలో ఆ నల్లని చేత చిక్కి పిల్లల గ్రామై ప్రేమార నవరాగాలే పాడని అంటూ ఏ చెరుగాలి ఇను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా పంచుతెరా. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే నా సామే నేను సామి సామి అంటాంటే నా పెన్మిటి లెక్క సక్కంగుదిరా సామే నా సామే నీ ఎరకే ఎరకే అడిగేస్తాంటే నీ ఎరకే ఎరకే అడిగేస్తాంటే ఎక్కన గుడి ఎక్కినట్టుందిరా సామే నీ పక్క పక్కన కూసుంటే
పేరెట్టి నేనెట్ట పిలిచేది తలచేది నా ఇంటి పిలివిటివే ముట్టెట్టి ముత్తట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెళ్ళో నీ నల్ల పూసల్లో మడి పూసవే నా సుడిగాలి మావా ఇసింట నన్నట్ట పోని పోని అవు కుసంత పంజయనీయవో ఎంతోడి వేగాని సంటోడి వేనుకు ముట్టిస్తే మారాము చెయ్యవు గాలి కోగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు పిరడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నోవమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలైరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయో జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. Well done, Sahasra and Naga Vaishnavi. A big round of applause for these beautiful girls. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు పాడిన పాటలు ఎంజాయ్ చేశారు అండ్ కనెక్ట్ కూడా అయ్యారు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ పాటలు కాబట్టి. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు, ఎలా అనిపించింది సింగింగ్ సెగ్మెంట్? సహస్ర, నాగవైష్ణవి, మీ వాయిస్ కి ఇక్కడ ఉన్న అందరం ఫిదా అయిపోయాం. అస్సలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే చూడముచ్చటగా. కార్తీక పౌర్ణమికి 2 పౌర్ణమిలు చూసినట్టు అనిపిస్తుంది మాకు.
పాటలు మీరు పాడిన విధానం అయితే మీకు సంగీతం పట్ల ఎంత జ్ఞానం ఉంది, సంగీతం మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. అండ్ వాయిస్ అయితే సహస్రాది బంగారం అయితే మన వైష్ణవిదైతే వజ్రం అన్నమాట. రెండు డిఫరెంట్ సింగింగ్ ఎబిలిటీస్ ఉన్న వాయిసెస్, రెండు గాత్రాలు కూడా వేరీగా ఉంది. కానీ ఇద్దరు కలిసి ఆ చివరిగా కనకదుర్గమ్మ సాంగ్ పాడినప్పుడు అయితే రోమాలు నిక్కపొడుచుకున్నాయి నాకైతే. ఇంకా ఇంతకంటే బెస్ట్ గా ఎవ్వరు డెలివర్ చెయ్యలేరు, అంత బ్యూటిఫుల్ గా డెలివర్ చేశారు సాంగ్స్. గాడ్ బ్లెస్ యూ, వెరీ వెరీ లాంగ్ వే టు గో. మరి సహస్ర, మీకు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ అది కూడా ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ కి రావడం ఎలా అనిపించింది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సహస్ర ఏం చదువుతున్నారు? నేను 8th క్లాస్ 8th క్లాస్. అండ్ మీరు? నేను 6th. అసలు చదువుకి మీ ప్యాషన్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను స్కూల్ కి ఎక్కువ వెళ్ళినాక నేను పాడతీగా షెడ్యూల్ ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళాను. ఆ మిస్ అయిన క్లాసెస్ ట్యూషన్ లో పాయింట్ టు బి నోటెడ్ పిల్లలు, మిస్ అయిన క్లాసెస్ ట్యూషన్ లో కవర్ చేసుకుంటది. స్కూల్ మిస్ అయినప్పుడు మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్తుంది. అబ్బా, టాలెంట్ ని పాలిష్ చేసుకుంటది, అది మ్యాటర్. బట్ నిజంగా ఏంటి నువ్వేంట్రా? అరే నాకు అర్థమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారా, సంగీతం క్లాస్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. నువ్వు యాక్టింగ్ కూడా స్కూల్లో జాయిన్ చేస్తాను నీకు. యాక్చువల్లీ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నప్పుడు అండ్ జబర్దస్త్ ఉన్నప్పుడే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఆ రోజు మిస్ అయిన క్లాసెస్ మా డాడీ విని నాకు క్లాస్ చెప్తాడు. వాళ్ళ డాడీ ఇని క్లాస్ చెప్తారు కదా, వీడేం చేస్తాడంటే వాళ్ళ డాడీ తాగిన తర్వాత ఆయన బ్యాలెన్స్ చేస్తాడు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా మీరిద్దరు రావడం, ఇంత మంచి మ్యూజికల్ సెగ్మెంట్ మా కోసం ప్రెజెంట్ చేయడం అనేది లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బికాస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు పాడిన పాటలతో కనెక్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. సో మే ద సెలబ్రేషన్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.